Thank you so much, Shreyas College, for having me and giving me this opportunity to talk about my journey మీ అందరితో. మీ అందరినీ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. I feel very nostalgic and I hope you are making most of your time here. నా గురించి నేను little bit of introduction. My name is Maunisha and I am a content creator. ఏదో యాక్సిడెంటల్గా ఒక రీల్ వైరల్ అయిపోవడం వల్ల బలవంతంగా కంటెంట్ క్రియేటర్ అయిపోయా నేను. No, just kidding. But I want to be professional. మంచిగా నా జర్నీ గురించి I want to share with all of you. అండ్ నా లైఫ్ని 3 పార్ట్స్లో డివైడ్ చేయొచ్చు. పార్ట్ 1 is my journey in Hyderabad. Part 2 is my modeling journey in America. And part 3 is this Tattal journey. So part 1, అదేదో పుష్ప ద రైజ్ లాగా చెప్తున్నా నేను. Part 1, my journey in Hyderabad. Like most of you, I was born and raised in Hyderabad. Very simple family, middle class family. My mom is a housewife. My dad is into business. My parents were very strict about academics and I'm an only child. So మొత్తం వాళ్ళ అటెన్షన్ మొత్తం నా మీదే ఉంది. సో ఎందుకు చదువుతున్నానో, దేనికోసం చదువుతున్నానో, ఎండ్ గోల్ ఏంటి ఏం తెలియకుండా చదివేశాను. 10th స్టేట్ ర్యాంక్, 12th 96%. ఇంకా ఎంసెట్ ర్యాంక్ ఇలాంటివి మీరు అడగద్దు. నేను బైపీసీ తీసుకున్నాను ఇంటర్లో డాక్టర్ అవుదామని. డాక్టర్ మెడికల్ సీట్ వచ్చేంత ర్యాంక్ కాదు, అలా అని చెప్పి ఒక సెల్ ఫోన్ నంబర్ అంత పెద్ద ర్యాంక్ కూడా కాదు. I still remember that day my parents were crying because I could not get into medicine. నాకు ఎంత ట్రై చేసినా నాకు ఏడుపు రాలే ఆ రోజు. ఎందుకంటే నేను అంతకన్నా కొన్ని రోజుల ముందు హ్యాపీ డేస్ సినిమా చూశాను. అండ్ ఐ వాజ్ లైక్, మెడికల్ కాలేజ్ కన్నా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే బెటర్ ఏమో అని ఒక చిన్న ఐడియా వచ్చింది. అండ్ దెన్ యూనివర్స్ ఆల్వేస్ గేవ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ ఫర్. అనుకున్నట్టే నాకు సిబిఐటీలో బయోటెక్నాలజీలో సీట్ వచ్చింది. అండ్ ఐ వెంట్ టు సిబిఐటీ. ఫస్ట్ డేనే నాకు క్లారిటీ వచ్చింది, ఇది హ్యాపీ డేస్ లాగా లేదే, ఇదేదో తేడా కొడుతుందే ఇక్కడ అని. అంటే ఎవరు నన్ను లంగావోని వేసుకొని రమ్మని లేదు మరి. సో జస్ట్ కిడింగ్. బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ఇన్ కాలేజ్. అప్పుడే నాకు నా ఫస్ట్ సెల్ ఫోన్ కూడా ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు. అది సెల్ ఫోన్ తక్కువ, ఒక మైక్రోవేవ్ అనొచ్చు దాన్ని. -2 మెగాపిక్సెల్స్ కెమెరాతోనే ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఈవెన్ బిఫోర్ ద వర్డ్ కాంటెంట్ క్రియేషన్ ఈవెన్ ఎగ్జిస్టెడ్, ఐ వాజ్ మేకింగ్ వీడియోస్. ఇక్కడ యాడ్స్ వీటన్నిటిని చూసి ఐ యూస్ టు రిక్రియేట్ దెమ్. మూవీ సీన్స్ని ఐ యూస్ టు రిక్రియేట్ విత్ మై ఓన్ ఫన్నీ ట్విస్ట్. అండ్ అప్పుడప్పుడే ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఐ యూస్ టు అప్లోడ్ ఎవ్రీథింగ్. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఐ లవ్డ్ వాచింగ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. అండ్ మనం ఫేమస్ అవ్వకముందే ఫేమస్ అనమాట. సో ఈ చిన్న చిన్న వీడియోస్ కూడా వైరల్ అవుతుండే. సో ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ ఇన్ మై డెస్టినీ, లైక్ ఇలా కంటెంట్ క్రియేషనే చెయ్యాలి అని. కానీ అప్పుడు వెన్ మై వీడియోస్ వర్ గోయింగ్ వైరల్, ఐ గాట్ అ లాట్ ఆఫ్ మూవీ ఆఫర్స్, షార్ట్ ఫిలిమ్స్, ప్యాజెంట్స్, మిస్ హైదరాబాద్, మిస్ ఇండియా అని చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. సింపుల్గా ఇంట్లో అడిగితే మా ఇంట్లో వాళ్ళు నా కాలు ఇరగొట్టి వాళ్ళ కాలు కూడా ఇరగొడతామని చెప్పారు. సో ఐ నెవర్ ఈవెన్ కన్సిడర్డ్ ఆ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని. అక్కడి నుంచి ఫ్యూచర్ ఏముందో కూడా అప్పుడు తెలియదు, బికాజ్ ఇన్స్టాగ్రామ్ వాజ్ ఆల్సో నాట్ పాపులర్. వీ డింట్ హ్యావ్ టిక్టాక్, వీ డింట్ హ్యావ్ ఎనీథింగ్. సో అప్పుడు లైఫ్లో నా ఫస్ట్ ఫెయిలియర్ నేను చూశాను. అదేంటంటే M2 ఫెయిల్ అయ్యా నేను. అప్పుడు వరకు నేను ఐ వాజ్ చాలా బాగా చదువుకున్న అమ్మాయిని. సడన్గా ఒక బ్యాక్లాగ్ వచ్చేసరికి నేను చాలా హట్ అయ్యాను అప్పుడు. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఫస్ట్ చదువుకో అంటే, ఇంకేం చేస్తామండి, బైపీసీ చదివి ఇంజనీరింగ్లో చేర్పించి మ్యాథ్స్ చదివిపిస్తే మరి లైక్ ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. సో ఐ ఫోకస్డ్ ఆన్ మై ఎడ్యుకేషన్. ఇంకా ఒకలాగా ఇంజనీరింగ్ అయిపోయింది. అండ్ దెన్ ఐ గాట్ క్యాంపస్ ప్లేస్డ్ ఇన్ టు యాక్సెంచర్, కాగ్నిజెంట్ అండ్ విప్రో. ఇదేదో నా గొప్పలు నేను చెప్పుకుంటున్నట్టుంది ఇప్పుడు. అండ్ దెన్ 1 year ఐ వర్క్ ఫర్ యాక్సెంచర్. ఇప్పుడు టిపికల్ తెలుగు ఫ్యామిలీ, వాట్ వుడ్ దే డూ నెక్స్ట్? అమ్మాయి ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ వచ్చింది. ఎస్, యూఆర్ రైట్, నాకు అరేంజ్ మ్యారేజ్ చేశారు. అండ్ ఐ వాజ్ 23 when I got married. సో ఐ ఓన్లీ ఆస్క్ 2 questions మా హస్బెండ్ని. అప్పుడు మనం ఎంత ఇంటలెక్చువల్లో వినండి. సో ఐ ఆస్క్డ్ హిమ్, వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? జస్ట్ ఈ 2 questions అడిగేసి నేను ఐ సెడ్ yes to marriage. But God and universe has always been so kind to me. I found the most supportive and the most sweetest guy ever as my husband.
దేర్ ఎండ్స్ మై పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2, పుష్ప ద రూల్ అనమాట. సో దిస్ ఈజ్ వెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ వెంట్ టు యుఎస్ఏలో యూటా అనే ఒక బ్యూటిఫుల్ స్టేట్లో ఎంటర్ అయ్యాం మనము. యూటా అంటే అసలు ఎవరికీ తెలియదు ఇండియాలో యుఎస్ అంటే ఎవ్రీవన్ థింక్స్ ఇట్స్ కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ ఇలా ఫేమస్. కానీ అసలు అమెరికాలో ఉన్న వాళ్ళకే యూటా అన్న స్టేట్ అంటే ఏంటో తెలియదు. అదొక మారుమూల స్టేట్, బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. చుట్టూ కొండలు, మధ్యలో సిటీ. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ లైక్ దాట్ ఇన్ మై లైఫ్ బిఫోర్. అంత పీస్ని, అంత ప్యూర్ ఎయిర్ని, సచ్ a beautiful place to live. And very soon I realized I had no restrictions. ఇక్కడ మమ్మీ డాడీ పర్మిషన్లు అడగాలి, బయటకు పోవాలి, ఏమీ లేవు. ఇంకా I have decided like whatever opportunity that comes my way, I'm going to grab it అని. సో ఐ సా అన్ యాడ్ ఫర్ మిస్ ఏషియా అనే ఒక ప్యాజెంట్ అవుతుంది. సో ఐ జస్ట్ వెంట్ అండ్ అప్లైడ్ ర్యాండమ్లీ ఐ వన్ ఆల్సో. సో అది గెలిచిన తర్వాత అక్కడ దెర్ వాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ హూ స్పాటెడ్ మీ అండ్ షీ వాజ్ లైక్ ఒక చారిటీ షో చేస్తున్నాం, వీ వాంట్ యూ టు వాక్ ఇన్ అవర్ ఫ్యాషన్ షో. ఐ సెడ్ yes, let's do it. సో అక్కడ ఐ వాక్డ్ అండ్ అక్కడ ఇంకొక యుఎస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోడలింగ్ ఏజెన్సీ CEO వాజ్ దేర్ అండ్ హీ సా మీ అండ్ దెన్ దే గేవ్ మీ దేర్ కాంటాక్ట్ అండ్ దే వర్ లైక్ కమ్ టు ద ఆఫీస్ టుమారో. వెళ్ళిపోయాను and blindly I signed. I'm still signed with them. So I got a modeling agency and ee process lo I kept thinking because evaru manalni ever తీసుకుంటారు model laga, because akkada in their whole agency I am the only brown Indian model who stuck out like a sore thumb. And the rest of them were all Americans. manakem untadile ani cheppi edo time pass ki I signed. But my first audition was for Pluralsight IQ. Meeku telusa Pluralsight? It's like a learning skill share type of website. Even till date you'll see my pictures there and I booked the job. And akkad nunchi I didn't have to look back. For the next 8 years I have done around 600 to 650 shoots. I worked with so many brands US lo. Randomly I used to see myself on billboards. Randomly I used to see myself stores lo, Amazon lo. Like I was one of the established Indian models in USA. So that was my life as a model. Thank you. But again, I was very content with what I was doing. I was traveling everywhere. I did New York Fashion Week, LA Fashion Week for multiple years. I worked for many brands. But life eppudu ila flat ga undadu. It's always like a wave, up and down. Inta appulo unnaka manam padadam kuda ante gattiga padda kindaki. So the biggest setback for me in my life was when I lost my son. So I've been through a lot of depression, suicidal thoughts, self-harming, and it was very hard for me to come out of it. And not many people know this side of me because Instagram lo vallu chusede they think that is how the reality is. So the only way for me to get out of it was to work more because I had to distract myself ee baada gurinchi aalochinchakunda undadaniki. So I kept working. I kept booking shoots, 2 to 3 shoots. I was traveling all over USA. I was doing everything. Inta mundu passion tho ishtam tho chesina pani ippudu naaku edo dachi pettadaniki distraction tho chestunnanduku naaku anta nenu enjoy cheyalekapoyanu. It's like almost I reached a point of burnout. Aa passion anedi poyindi modeling మీద. So I took a small break from it and then I started using my social media for fun. ఇంకేంటంటే చిన్న మీమ్స్ ఇవి షేర్ చేయడము అలా I started. అలా ఒకరోజు స్నో పడిన రాత్రి I just randomly I put a tripod in the snowstorm and I made a reel, like very mindless reel. అది అలా ఎలా వైరల్ అయ్యిందో నాకు తెలియదు ఈ రోజు వరకు. బట్ దాట్స్ వాట్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ ఐ గెట్ సో మ్యాడ్ టు బికాస్ ఈ 8 years వాట్ ఎవర్ మోడలింగ్ ఐ డిడ్ ఐ వాజ్ ద ఓన్లీ తెలుగు గర్ల్ or I was the only Indian girl in some of these spaces. Appudu aa news India variki reach kuda avvaledu. Just one senseless reel I did and now the whole world knew me. Naku enni messages vachayante Tollywood nunchi Bollywood nunchi, like people chinna pillalu ma relatives ma grandparents kuda they all saw that reel and I'm like, how is this like tiny little reel reaching every part of the world? Adi algorithm glitch anukovalo em anukovalo teliyadu gaani
But again, my mindset was I'm going to grab every opportunity that comes my way. So ఇప్పుడు నాకు దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు టు డూ సంథింగ్ ఇన్ దిస్ కాంటెంట్ క్రియేషన్ స్పేస్ అని. అండ్ నేను పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ బికాజ్ ఐ వాజ్ టాకింగ్ డిఫరెంట్లీ. సో ఐ డి నాట్ స్టాప్. ఇంకా అప్పుడు అక్కడ తెరిచిన నోరు ఇక్కడ వరకు నేను ఆపలేదు. ఐ కెప్ టాకింగ్, ఐ కెప్ క్రియేటింగ్ కాంటెంట్, ఐ డిడ్ నాట్ స్టాప్. సో ఇప్పుడు జనాలు ఇప్పుడు ఇది ఏదో లక్తో అయిపోయింది, లక్తో కాంటెంట్ క్రియేటర్ అయిపోయారని అంటే నేను ఒప్పుకోను. బికాజ్ ఇట్స్ ఓన్లీ హ్యాపెండ్ బికాజ్ ఐ టుక్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కేమ్ మై వే. అండ్ అలాంగ్ విత్ love and support, like a lot of people loved that reel, I also faced a lot of backlash. People did not like the fact that I was talking differently, that I looked differently. సొసైటీ ఏంటంటే ఒక బాక్స్ గీసేసింది, ఆ బాక్స్లోనే మీరు ఫిట్ అయితేనే కరెక్ట్ అన్న పర్స్పెక్టివ్ అందరిలో వచ్చేసింది. ఇఫ్ యు ఆర్ లిటిల్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇమ్మీడియట్లీ పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ యూ అండ్ పీపుల్ విల్ స్టార్ట్ కాలింగ్ యూ నేమ్స్. బట్ ఆ బాక్స్లో స్టక్ అయ్యేంత వరకు యు ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. యు ఆర్ నాట్ innovating, you are not discovering yourself, you are not revolving. సో మీ అందరికీ ఇఫ్ నా స్టోరీ నుంచి ఏమన్నా మోటివేషన్ మీరు తీసుకోవాలి అని అంటే, ఇట్స్ ఓకే టు బీ డిఫరెంట్, ఇట్స్ ఓకే టు బీ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ఓకే టు బీ యూనిక్. Just by looking different, ఒక decade of modeling, I made that my career. And just by talking differently, ఇప్పుడు ఇంకొన్ని రోజులు నడిపిద్దాం ఇలానే. And thank you so much. And every Instagram story lo, whenever I go on rants, I like casually tell people thank you for coming to my TED Talk ani. Finally my dream has come true. I'm finally able to say thank you so much for coming to my TED Talk and thank you so much for giving me this opportunity.